ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు నటి కస్తూరి. ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు వరుసగా సీరియల్స్ చేస్తున్నా కూడా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హైలైట్ అవుతోంది. ఈమెకున్న నోటి దూల ఎలాంటిదో ఇటీవలే జరిగిన సంఘటనే ఉదాహరణ. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడింది. దాంతో ఆమెపై పోలీసు కేసు నమోదయ్యింది. కొద్ది రోజులు జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యి బయటకు వచ్చింది. కానీ ఆమె సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా ఉండలేదు. తాజాగా తన సీక్రెట్ను బయటపెట్టేసింది. నటి కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సీరియల్తో కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆమె నటిగానే కాకుండా అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ సేవలందిస్తున్నారు. ఈమెకు ఒక అలవాటుంది. ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. మనసులో ఏదీ పెట్టుకోదు. అదే కొన్నిసార్లు ఆమెను చిక్కుల్లో పడేసింది. అయితే తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్లోని పలు విషయాలను వెల్లడించింది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈమెకు ఫ్యాషన్ గా ఉండాలంటే ఇష్టం. దాంతో మొదటగా మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా 1991లో మిస్ చెన్నైగా గెలుపొందారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ ఫేమ్తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో వరుస అవకాశాలను అందుకుంటూ వరుస విజయాలు అందుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో బాలయ్య, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. అనంతరం కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా అన్ని భాషల్లో సీరియల్స్ చేస్తోంది. అయితే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె తన సీక్రెట్ ని రివీల్ చేసింది. రాత్రి 9 దాటితే కస్తూరి గారికి ఉవ్విళ్లూరుతాయి. ఆ కోరికను వద్దు అని తనకు తాను చెప్పుకున్నా కూడా చేయకుండా ఆగలేకపోతుందట. అప్పుడప్పుడు ఆ కోరిక తీర్చుకోవటానికి తాను లొంగిపోతున్నా, కొన్నిసార్లు తెల్లారి అది తలుచుకుని గిల్టీగా ఫీల్ అవుతున్నా, మరోసారి దాన్ని జోలికి వెళ్లొద్దని భావిస్తాను, కానీ ఆ కోరికను తీర్చుకోకుండా ఉండలేకపోతున్నా అని చెప్పింది. ఆ కోరిక ఏంటో కాదు, 9 దాటితే ఆలు చిప్స్ తినాలని అనిపిస్తుందట. అనుకోవటం తినడం అయ్యాక ఉదయం లేచి ఎందుకు తిన్నా అని ఫీల్ అవుతుందట. ఈ కోరిక విన్న నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వింత కోరికతో మరోసారి వార్తల్లో హైలైట్ అయ్యింది.